ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ ఆసూరి గోపాల్ అయ్యన్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఈ సంవత్సరం మనకి 12 రాసుల వాళ్ళకి కందాయ ఫలాలు, ఇంకా వాటి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కొంచెం మాకు వివరంగా చెప్పగలరా? ముందుగా మనం కానీ మేషరాశిని తీసుకుంటే ఇందులో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు వస్తారు. ఈ రాశి వాళ్ళకి కందాయ ఫలం చూసుకుంటే ఆదాయము 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానము 7 అని చెప్తారన్నమాట. సో ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో జరగబోయే విశేషం ఏమిటంటే, శని మనకు 12వ ఇంట్లోకి వస్తున్నాడు మేషరాశికి. దీనిని ఏలినాటి శని అంటారు. కుజుడికి శనికి జన్మతః విరోధం అన్నమాట. శని మేషరాశి వాళ్ళని ఒక ఆట ఆడిస్తాడు. ఎందుకంటే కుజుడు అధిపతి కాబట్టి వాళ్ళిద్దరికి పడదు. కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావము మేషరాశి మీద తీవ్రంగా ఉంటుంది. ఇందులో 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది. ఎవరైతే 27 సంవత్సరాలు వరకు ఉన్నారో వాళ్ళకి మొదటిసారి వస్తుంది లోపు. తర్వాత వచ్చిన వాళ్ళకి రెండవసారి పొంగు శని అంటారు. తర్వాత 3వ సార్లు 90 ఏళ్ళకి 3 సార్లు అయిపోతాయి. ఈ మొట్టమొదటిసారి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, శనిని కర్మఫలదాత అంటాం. కర్మల్ని తీసేస్తాడు ఆయన. అంటే మనం చేసిన మహాపాపాలు అన్నీ కూడా ఎలా పోతాయి? మనం పడ్డ కష్టం వల్లనే పోతుంది. కష్టపెట్టేస్తాడు. వ్యాపారంలో నష్టం ఉంటుంది. అలాగే అనేక రకాల ఈతి బాధలు, కష్టాలు, అనేక రకాల ఉద్యోగ ప్రాబ్లమ్స్, వ్యాపార ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా శని, ఏలినాటి శని వల్ల మనకు వస్తుందన్నమాట. సో ఈ మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా శనికి, గ్రహానికి పరిహారం చేసుకోవాలి. దానికి మంచి నిపుణుడైన జ్యోతిషుని కలవటం అది చేయాలి. అలాగే రెండవ గ్రహం మనం అనుకున్నాం, అదేంటంటే గురువు. గురువు ఇప్పుడు మిథున రాశిలోకి రావటం వల్ల ఇంతవరకు మేషరాశికి ధనస్థానంలో 2వ ఇంట్లో అదృష్టాన్ని ఇచ్చాడనమాట. అదృష్టాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క మేషరాశికి గురువు ఏం చేశాడో మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. దానివల్ల ధనస్థానము, అదృష్టం బాగా తగ్గుతుంది. తల్లిదండ్రులతో చిన్న చిన్న విరోధాలు, అదృష్టం తగ్గడం, అధర్మ మార్గంలోకి ఆలోచించడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. రాహు కేతువులు ఎప్పుడైతే కుంభరాశిలోకి సింహరాశిలోకి వస్తున్నారో అది వీళ్ళకి ఏమవుతుందంటే 9వ ఇల్లు మళ్ళీ 5వ ఇల్లు అని అవుతుంది కేతు. దీనివల్ల 9వ ఇల్లు అంటే భాగ్యస్థానం. 9వ ఇల్లు రాహుకు ఓకే మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. ఈ టైంలో కుంభరాశిలో ఉంటున్నాడు కాబట్టి శని ఫ్రెండ్ కాబట్టి కుంభరాశి అంటే కొంతవరకు ఉపశమనం ఉంటుంది. శని ఫలితాలే ఇస్తాడు దాదాపు. కాబట్టి తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, అధర్మ మార్గంలో వెళ్లకుండా చేయాలి. ఇవన్నీ మేషరాశి చెబుతూ తీర్థయాత్రలు, సంతానం పట్ల చింత, ప్రయాణాల్లో ఇబ్బందులు, కొన్ని అనుకున్నవి డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా కేతు పంచమంలో ఇస్తున్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఇటు ఏలినాటి శని, అటు గురుబలం లేకపోవటం, మిగతా గ్రహాలు సరిగ్గా లేకపోవటం వల్ల మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా అనేకమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు మంత్రాలు చదువుకుంటూ ఎవరైతే జ్యోతిష్యాన్ని ఫాలో అవుతారో, దేవుణ్ణి ఫాలో అవుతారో వాళ్ళు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవటం వల్ల ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. అలాంటిది ఏదైనా సందేహాలు ఉంటే మనకి కాంటాక్ట్ చేస్తే మనం కరెక్ట్గా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి జాతకం అంతా కూడా బ్రహ్మాండంగా పంపించి చెప్తామన్నమాట. మీరు పుట్టిన తేదీ, ప్లేస్, టైం ఇవన్నీ కూడా చెప్తే అంతేనా మీరు మొత్తం జాతకం అనేది కూడా మీరు చెప్తారు, వాటి పరిహారాలు అనేది కూడా మీరు చెప్తారంట. తప్పకుండా అమ్మా. సో మన స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఎవరే కానీ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి వాళ్ళ పుట్టిన తేదీ, ప్లేస్, ఇంకా టైం అనేది కనుక ఈ స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు ఇస్తున్నట్టయితే మనకి గురుగారి చేత మొత్తం కూడా మనకి ఎలా ఉండబోతోంది గురుగారే మనకి వివరిస్తారు. మనకు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. గురుగారు, మనకి ఇప్పుడు మేషరాశి గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి వృషభ రాశి గురించి కూడా ఒకసారి చెప్పండి. ఈ వృషభ రాశి అంటే శుక్రుడు అధిపతి. శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్నటువంటి రాశి వృషభ రాశి. అందులో ఉండేది మనకు కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉన్నవాళ్ళు ఈ రాశిలోకి వస్తారమ్మా. వృషభ రాశికి శని అత్యంత మిత్రుడు, అత్యంత యోగం అన్నమాట. వీళ్ళకి పట్టిందల్లా బంగారమే. అసలు 11వ ఇంట్లో శని రావటం అంటే వృషభ రాశి వాళ్ళకి ఇక వాళ్ళ జీవితంలో ఇలాంటి అద్భుతమైన టైం మళ్ళీ చాలా కాలం తర్వాత కానీ రాదు.
సో వాళ్ళు ఏం చేయాలి, తమ మొత్తం ఉన్న స్కిల్స్, శ్రమ, ప్లానింగ్ అన్నీ చేసుకుంటే ఈ సంవత్సరం వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని చెప్పి మనం పక్కా చెప్పొచ్చు. ముఖ్యంగా శని 11వ ఇంట్లో ఉండి అష్టైశ్వర్యాన్ని ఇస్తున్నాడు, అదృష్టాన్ని బాగా పండిస్తున్నాడు, ఉద్యోగంలో గొప్ప గొప్ప ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అన్నీ కూడా మనకు వృషభ రాశి వాళ్ళకి శని ఇస్తున్నాడు. అలాగే ధర్మ మార్గంలో వెళ్ళటానికి, తల్లిదండ్రుల యొక్క ప్రేమ అభిమానాలు చూరగొనడానికి, అత్తామామలకి సేవ చేయడానికి కూడా మంచి అవకాశాలు ఇస్తున్నాడు అన్నమాట. సో శని ఆ విధంగా వృషభ రాశులకి చాలా మేలు చేస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు మనం కుజుడు శని శత్రువులు అన్నాం, కానీ ఇక్కడ శుక్రుడు శని అద్భుతమైన మిత్రులు అన్నమాట. కాబట్టి మిత్రులు కలిసిపోయేసరికి మహాయోగం అని చెప్పడం జరిగింది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఇన్ని సంవత్సరం అంతా కూడా గురువు ఏం చేస్తున్నాడు, నెత్తి మీద కూర్చున్నాడు వృషభ రాశిలో. వృషభ రాశి శుక్రుడికి గురువుకి పడదు, కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోయింది ఇలాగే. కానీ ఎప్పుడైతే మిథున రాశిలోకి 15వ తారీఖు మే నాడు వస్తున్నాడో ఇక వాళ్ళకు తిరుగులేదన్నమాట. 2వ ఇంట్లో గురువు రావటం వల్ల విపరీత ధనయోగము, అదృష్టం కలిసి రావటము, వ్యాపారంలో విపరీతమైన లాభాలన్నీ కూడా ఈ రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా కనిపిస్తుంది అన్నమాట అమ్మ. అలాగే రాహు ఎప్పుడైతే వృషభ రాశి వాళ్ళకి దశమంలోకి వస్తున్నాడు, 10వ ఇంట్లోకి, మళ్ళీ అలాగే 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. కాబట్టి రాహు దశమంలో ఉండడం వల్ల, శని ఇల్లు అవ్వడం వల్ల చాలామంది ఏదైనా రాహు ఏ ప్లేస్లో ఉంటే అది నాకు నష్టం అవుతుంది అని అనుకుంటారు జనరల్గా. కానీ ఇక్కడ అలా ఉండదండి. వృషభ రాశి వాళ్ళకి రాహు మహారాజా యోగాన్ని ఇస్తాడు, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు అనమాట రాహు. అలాగే కేతు ఏం చేస్తున్నాడంటే విలువైన వస్తువులు, వాహనాలు ఏదైనా కొనేటప్పుడు కొంచెం కిరికీలు పెడుతున్నాడు, చిన్న చిన్న ఇబ్బందులు పెడుతున్నాడు. వాటిని అధిగమించడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి ఈ వృషభ రాశి వాళ్ళకి కందాయ ఫలం చూసుకుంటేనమ్మా 11 వచ్చేసి ఆదాయము, 5 వచ్చేసి వ్యయము, 1 రాజ్యపూజ్యము, అవమానము 3 అనేసి చెప్పడం జరిగింది. అలా మీరు ఆదాయం 11, వ్యయం 5 అంటేనే ఎంత అద్భుతంగా ఉండబోతుంది వృషభ రాశి వాళ్ళకి. అన్ని రకాలుగా అన్ని గ్రహాలు కూడా పరిహారాలు చేసుకోవడం బాగుంటుందని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పొచ్చమ్మా. మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వాళ్ళని కానీ గమనిస్తే వీళ్ళకి ఈ సంవత్సరంలో ఆదాయం 14, అలాగే వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానాలు 3 అని చెప్పేసి మనం చాలా క్లియర్గా ఈ సంవత్సరం కందాయపంలో చెప్పడం జరిగింది. మిథున రాశి వాళ్ళకి శని ఇన్ని రోజులు భాగ్యస్థితిలో అంటే 9వ ఇంట్లో ఉన్నాడు. అది మంచిది, శనికి మంచి స్థానం. కుంభరాశి తన సొంత ఇంట్లో ఉండి యోగాన్ని ఇచ్చాడు, అదృష్టాన్ని ఇచ్చాడు. కానీ ఆ శని ఇప్పుడు దశమంలోకి వెళ్ళిపోతున్నాడు. దశమంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే దశమాధిపతిగా ఉన్న శని ఉద్యోగంలో చిన్న చిన్న చిక్కులు, మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాడు, యోగాన్ని ఇవ్వడన్నమాట. అందుకే మనం ఏం చేయాలంటే శని గ్రహానికి చిన్నగా పరిహారం చేసుకోవడం మిథున రాశి వాళ్ళకి మంచిది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలు, అలాగే ట్రావెలింగ్ చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం, దాంతోపాటు అదృష్టం అనేది బాగా ఉంటుంది. తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులని ఈ ధర్మ మార్గంలో వెళ్ళటం అన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పి మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇక ఈ గురువు యొక్క స్థానం ఇన్ని రోజులుగా మిథున రాశి వాళ్ళకి 12వ ఇంట్లో గురువు వ్యయంలో ఉండి చాలా ఇబ్బంది పెట్టేశాడు. ఉద్యోగంలో నానా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, భార్యాభర్తల మధ్యలో గొడవలు, ఇదంతా వ్యయంలో గురువు చేశాడు. కానీ ఇప్పుడు మిథున రాశిలోకి 15వ తారీఖు మే రావటం వల్ల ఎక్కడ దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారమ్మా. అలాగే పెళ్ళి కాని వాళ్ళందరికీ పెళ్ళి అవుతుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావటం అన్నీ జరుగుతాయన్నమాట. ముఖ్యంగా వీళ్ళకి ఎవరైతే ప్రేమికులు ఉంటారో, ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని చూస్తుంటారో వాళ్ళందరికీ పెద్దల అంగీకారంతో ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అవుతాయన్నమాట. సో వీళ్ళకి 15 మే నుంచి పట్టిందల్లా బంగారమే. గురువు యొక్క లాభం బాగానే ఉంది, శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. ముఖ్యంగా రాహు కేతు అనేసరికి మనకు రాహు వీళ్ళకి 9వ ఇంట్లో వచ్చేస్తున్నాడు అనమాట. సో 9వ ఇంట్లోకి రాహు రావటం అనేది చాలా మంచిది. మంచి అదృష్టాన్ని ఇస్తాడు, మంచి యోగాన్ని ఇస్తాడు, మంచి ధర్మ మార్గాన్ని, తల్లిదండ్రుల యొక్క ప్రేమ అభిమానాలు ఇవన్నీ బాగుంటాయి ఈ రాశి వాళ్ళకి. ముఖ్యంగా 3వ ఇంట్లో కేతు రావటం వల్ల 18వ తారీఖు మే నాడు ఇది మంచి తీర్థయాత్రలు, దేవుడి దర్శనాలు, గొప్ప గొప్ప భగవంతుడి యొక్క అనుగ్రహాలు అన్నీ కూడా ఈ రాశి వాళ్ళకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి గతం కన్నా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఈ సంవత్సరం మనకి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? కర్కాటక రాశి అంటే మనకు అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు అంటేనమ్మా ఈ రాశిలో మనకి పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, అలాగే పునర్వసు 1 పాదంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారండి. ఇంతవరకు మనకు అష్టమ శని కర్కాటక రాశి వాళ్ళని 2.5 సంవత్సరాలుగా అల్లాడించేశాడన్నమాట. ఎంత ఇబ్బంది పెట్టారంటే ప్రయాణాల్లో అవస్థలు, ధనస్థానం సరిగ్గా లేకపోవడం, డబ్బు రాకపోవడం, అనేక చిక్కులు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు,
ఆల్మోస్ట్ విడిపోదాం అనుకున్న వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ మధ్య జరిగిందన్నమాట. సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శని మార్పు వల్ల అష్టమ శని కాస్త పక్కకి వెళ్ళిపోతున్నాడు. సో అష్టమ శని ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోతున్నాడో దానితో వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. పెద్దల ఆశీస్సులు, తల్లిదండ్రులు ఎవరైతే నిరాదరణకు గురయ్యారో కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పొచ్చు. మంచి యోగం ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే గురువు వీళ్ళకి 11వ ఇంట్లో ఉండి చాలా మేలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన భాగ్యాధిపతి ఈ రాశి వాళ్ళకి. అటువంటి భాగ్యాధిపతి ఇప్పుడు ఏమైందంటే 12లోకి రావటం వల్ల అదృష్టం బాగా తగ్గిపోతుంది. ఒక రకంగా చూసుకుంటే గురువు బలం సరిగ్గా లేదు, వ్యయంలో ఉంది. కాబట్టి గురువు పరిహారం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి ఎంతైనా మంచిదన్నమాట. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2వ ఇంట్లో కేతు రావడం వల్ల ధన నష్టాన్ని కలిగిస్తుంటాడు. 18వ మే నుంచి 18 నెలలు ఉంటాడు ఆ ఇంట్లో. రాహు వచ్చేసి మనకి కరెక్ట్గా వీళ్ళ జాతకంలో అష్టమంలోకి రాహు శని యొక్క డ్యూటీ తీసుకుంటున్నాడు అక్కడ. ఆయన 2 సంవత్సరాలన్నర అక్కడ ఉంటాడు. కాబట్టి అష్టమంలో రాహు ఉండడం వల్ల దూర ప్రయాణాలు, అనేక అలసట, అనారోగ్యము, సర్జరీలు, లేనిపోని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అవి ఉంటాయన్నమాట. సో వీటికి రాహుకేతు పరిహారం చేసుకోవటం, గురుగ్రహానికి పరిహారం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్ళకి మనం ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అలాగే అవమానం 3 అని చెప్పేసి తెలుసుకుంటాం అన్నమాట. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? అమ్మ చాలా మంచి ప్రశ్న. మొత్తం 12 రాసుల్లో అత్యంత కష్టంగా ఉన్నది సింహరాశి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సింహరాశి అంటే సూర్యుడి అధిపతి. సూర్యుడికి పరమశత్రువు శని అన్నమాట. అష్టమంలోకి వెళ్ళి కూర్చుంటున్నాడు సరిగ్గా పండగ రోజు. అలా 2.5 సంవత్సరాల అష్టమంలో ఉండడం ఈ యొక్క సింహరాశి వాళ్ళకి చాలా ప్రాబ్లం అన్నమాట. ఆరోగ్య సమస్యలు, అనుకోని యాక్సిడెంట్లు అవ్వటం కానీ, అపాయాలు కానీ. 8వ స్థానం అంటే డేంజర్, అపాయం అన్నమాట. ఆ టైంలో ఏమవుతుంది, లేనిపోని యాక్సిడెంట్లు అవ్వడం, అనుకోని కొత్త న్యూస్లు వినాల్సి వస్తుందన్నమాట. సో ఈ శని కర్మఫలదాత. సింహరాశిలో పుట్టిన వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాడు ఈ యొక్క శని అన్నమాట. అదొకటి. అష్టమంలో 2.5 సంవత్సరాలు ఉండడమే కాక అక్కడ ఈ ఉగాది రోజే మీరు చూడండి, ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే శనితో పాటు శుక్రుడితో పాటు బుధుడితో పాటు చంద్రుడితో పాటు మిగతా అన్ని గ్రహాలు కూడా 6 గ్రహాలు వెళ్ళి మనకు అక్కడ మీనరాశిలో కూర్చుంటున్నాయి. ఇలా 6 గ్రహాలు ఒకే చోట్ల ఉండడం అనేది, బుధుడు, శుక్రుడు, అలాగే శని, చంద్రుడు, సూర్యుడు. సో ఈ ఇన్ని గ్రహాలు ఒకసారి అక్కడ కూర్చోవడం వల్ల ఏమైపోతుందంటే షష్టగ్రహాలు ఒక చోట్ల ఉండడం మంచిది కాదు. దీనివల్ల వీళ్ళకి ఏంటి, చాలా వరకు స్టార్టింగ్లోనే ధన నష్టము, కుటుంబంలో కలహాలు, అనారోగ్యము, అపాయాలు, ఇవన్నీ కూడా నెగిటివ్ చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పకూడదు. పరిహారాలు మాత్రం చెప్తామన్నమాట. ఆ పరిహారాలు ఎప్పుడైతే సింహరాశి వాళ్ళు సిన్సియర్గా చేసుకుంటారో అది వాళ్ళకి చాలా మంచిది. ఖచ్చితంగా వాళ్ళు మంచి జ్యోతిష్యుని మాత్రం కాంటాక్ట్ చేయాల్సిందే. అది ఒకటి పాయింట్. సింహరాశి వాళ్ళకి ఈసారి ఆదాయం 11, వ్యయం 11, అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 6 అని చెప్పేసి మనం చెప్పవచ్చమ్మా. ఈ రాశి వాళ్ళకి అష్టమ శని యొక్క స్థితి 2.5 సంవత్సరాలు చాలా ఇబ్బందికరంగా ఉండబోతుంది. అదొకటి బాగా గ్రహించాలి. ఆ తర్వాత గురువు యొక్క స్థితి వీళ్ళకి 10వ ఇంట్లో గురువు ఉండి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చాడనమాట ఈ సింహరాశి వాళ్ళకి. అటువంటి గురువు ఇప్పుడు 11వ ఇంట్లోకి అంటే మిథున రాశిలోకి రావటం వల్ల 15వ తారీఖు మే నాడు అన్నీ పట్టిందల్లా బంగారమే. ఆ విషయంలో వ్యాపారంలో చాలా బాగుండడము, పిల్లల డెవలప్మెంటు, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడము, అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకోవడము, దూర ప్రయాణాలు ఎంతో అనుకూలంగా ఉండడము, ఇవన్నీ ఒక ఎత్తు. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో అష్టమాధిపతి కూడా గురువే కాబట్టి కొంచెం వాహనాలు నడిపేటప్పుడు శని అష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు వహించడం మంచిదన్నమాట. సింహరాశి వాళ్ళకి గురువు యొక్క బలం కూడా చాలా బాగుండి వివాహాలు కాని వాళ్ళకు వివాహాలు కుదరడం, గృహప్రవేశాలు చేసుకోవడం, సంతానం అభివృద్ధి, సంతానం యొక్క డెవలప్మెంట్. వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి, మేము బయట పెద్ద యూనివర్సిటీలో సీటు కావాలి, అక్కడ మేము చదువుకుంటాం, మాకు ఈ సబ్జెక్ట్లో సీటు కావాలి, అన్నీ అయిపోతాయి అన్నమాట. అటువంటి గురుబలం అనేది ఈ సింహరాశి వాళ్ళకి ఇచ్చాడు. అలాగే సప్తమంలోకి రాహు రావటం అనేది ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి. భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు, లేనిపోని వ్యసనాలు, ఒకరి పట్ల ఒకరికి చిన్న చిన్న కోపతాపాలు ఉండే అవకాశాలు. సంవత్సరంన్నర పాటు రాహు అనేది మనకు మే 15 నుంచి మొదలు పెడుతున్నాడు. కేతు నెత్తి మీద కూర్చున్నాడు, నేరుగా సింహరాశిలోకి వచ్చేసాడు. కాబట్టి ఇంకా వైరాగ్యముతో కూడిన మాటలు, వైరాగ్యంతో కూడినటువంటి భావన,
తీర్థయాత్రలు చేయటం, దేవుడి దర్శనాలు, పెద్దల దర్శనాలు చేసుకోవడం, ఆ విధంగా ఈ 1.5 year కేతు అలా చేస్తున్నాడు అనమాట. మొత్తానికి సింహరాశి వాళ్ళు మాత్రం మంచి పరిహారాలు చేసుకోవాలి, వాళ్ళ జాతకాలు చూపించుకోవాలి, దశలు ఎలా జరుగుతున్నాయి వాళ్ళ జాతకంలో, ఆ దశలో ఎటువంటి నెగిటివ్స్ ఉంటే, ఈ యొక్క గోచారం కూడా నెగిటివ్ ఉంటే చాలా ప్రమాదం అనమాట. గోచారం బాగాలేదు ఎలాగూ, కొన్ని జాతకాల్లో మా దశలు బాగున్నాయంటే కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు జాతకం తెలుసుకోవడం మంచిదమ్మా. గురుగారు, ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి అంటే ఆధిపత్యం ఇచ్చేది బుధుడు అనమాట. మరి మనం ఎప్పుడు కూడా ఈ రాసుల్లో ఎవరు ఈ రాశికి అధిపతి అంటే బుధుడు. నెక్స్ట్ ఇందులో ఉండేది ఉత్తర 2, 3, 4 పాదాల నక్షత్రం వాళ్ళు, హస్త 4 పాదాలు ఉన్నవాళ్ళు, చిత్త 1, 2 పాదాలు ఉన్నవాళ్ళు ఈ రాశిలోకి వస్తారన్నమాట. మరి కన్యా రాశికి శని మార్పు 30వ తారీఖు అని మనం చెప్పుకున్నాం కదా. దానికంటే ముందు వీళ్ళ కందాయ ఫలం చూద్దామండి. కన్యా రాశి వాళ్ళకి 14 వచ్చేసి ఆదాయము, 8 వ్యయము, 6 రాజ్యపూజ్యం, 6 అవమానాలు అన్నమాట. ఈ ఒక్క సెంటెన్స్ని బట్టి మేధావులు అర్థం చేసుకుంటారు ఈ సంవత్సరం మాకు ఎలా ఉండిపోతుంది. ఎందుకంటే కందాయ ఫలం అనేది అంత ఇంపార్టెంట్. కన్యా రాశి వాళ్ళకి 30వ తారీఖు శని మారడం, ఈ యొక్క మీనరాశిలోకి వస్తున్నాడు కదా, సప్తమంలోకి వస్తున్నాడు అనమాట. శని కూడా పాపగ్రహం కాబట్టి ఇన్ని రోజులు 6వ ఇంట్లో ఉండి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు, అప్పుల బాధల నుంచి కాస్త వరకు బయటపడేశాడు, అలాగే శత్రువులకి మీద ఆధిపత్యం వహించేటట్టు చేశాడు. ఇలా చేసిన శని ఇప్పుడు సప్తమంలోకి వెళ్ళటం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, లేనిపోని వ్యసనాలు, అలవాట్లు, కొత్త కొత్త పోకడలు. ఏంది ఇలా అవుతుంది అంటే శని వచ్చాడమ్మా మరి అలా చేస్తున్నాడు. నెక్స్ట్ ఆ శని సప్తమంలో ఉండి మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు అన్నమాట. సో వివాహ స్థలం కాబట్టి ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్, అలాగే పార్ట్నర్షిప్లో దెబ్బలు ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఎప్పుడు గమనించాల్సింది ఏంటంటే సప్తమాధిపతి వీళ్ళకి గురువు అన్నమాట. ఆ గురువు ఇప్పుడు 9వ ఇంట్లో ఉండి 10వ ఇంటికి వస్తున్నాడు. 9వ ఇల్లు గురువుకి చాలా మంచిది, చాలా గొప్ప విషయం ఈ కన్యారాశి వాళ్ళకి. అటువంటిది దశమంలోకి రావటం కూడా మిశ్రమ ఫలితమైనప్పటికీ ఉన్నత స్థితిలో అంటే ఉద్యోగాల్లో మంచి మంచి అవకాశాలు, సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తులు కొనడం, తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలు, విడిపోయేంత గొడవలు ఉండవు. శని వచ్చినంత మాత్రాన ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఏదో చిన్న చిన్న మాటలు అనుకుంటారు. కానీ ఉద్యోగంలో మాత్రం కొత్త కొత్త పోకడలు. అలాగే మెయిన్గా ఈ సంవత్సరంలో వీళ్ళకి కొత్త ఉద్యోగంలో అవకాశాలు బాగుంటాయి అన్నమాట. ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతాయి, చాలా బాగుంది. ముఖ్యంగా రాహు కానీ చూసుకుంటే మనకి 6వ ఇంట్లోకి రాహు వచ్చేస్తున్నాడు, రీప్లేస్మెంట్ చేస్తున్నాడు శనిని. చేయటం వల్ల కుంభరాశులకి రాహు 18 మే రావటం వల్ల 1.5 year అందులో ఉంటాడు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా మంచి చేస్తాడు, శత్రువులు అదుపులో ఉంటారు, అప్పుల పీడలు, రుణ బాధలు ఎక్కువ ఉండవు, అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా కేతు వచ్చేసి కన్యారాశికి 12వ ఇంట్లో, ఇంతసేపు కన్యాలో కూర్చున్నాడు ఆయన నెత్తి మీద, పైకి వెళ్ళిపోయేసరికి వీళ్ళకి ఏమవుతుందంటే అమ్మయ్యా ఇప్పుడు కాస్త వైరాగ్యం తగ్గి జీవితం మీద ఆశ ఎక్కువ కొత్త పుడుతుంది. ఈ తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చాలా 2 రకాల తీర్థయాత్రలు చేస్తారమ్మా. ఒకటేమో వైరాగ్యంతో అన్ని గుళ్ళు తిరిగే వాళ్ళు కొందరు, ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళు కొందరు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే తీర్థయాత్రలు బాగా చేస్తారు, ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తారు, వైరాగ్యాన్ని పక్కన పెట్టేసి ప్రపంచంలో పడతారన్నమాట. సో ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంది. ముఖ్యంగా కొన్ని ఇంకా కూడా వాళ్ళ యొక్క సప్తమంలో శని రావటం కానీ, దశమంలో గురువు అంత పవర్ఫుల్ ప్లేస్ కాదు. సో వాళ్ళు ఏదైనా జాతకాల గురించి వాటి గురించి తెలుసుకోవడానికి ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ చేస్తే మిగతా గ్రహాల గురించి కూడా మనం వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. అలాగే గురుగారు, మీరు పరిహారాలు కూడా చెప్తారు కదా. అవునమ్మా, సులువుగా చేసుకునే విధంగా పరిహారాలు ఇంట్లోనే చేసుకున్నట్టుగా చేస్తాను అనమాట. అయితే ఇప్పుడు మనకి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? తులారాశి వాళ్ళంటే ఇప్పుడు మనకు చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతిలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఇందులోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి ఎవరంటే శుక్రుడు అంటే మహారాజు, అంటే భోగాలకి మహా కేర్ ఆఫ్ అడ్రస్. కాబట్టి తులారాశి వాళ్ళకి శని ఇప్పటిదాకా పంచమంలో ఉన్నాడు, అంటే 5వ ఇంట్లో కుంభరాశిలో ఉండి ఏదో మిశ్రమ ఫలితాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు 6వ ఇంట్లోకి వెళ్ళటం అనేది మహాయోగం అన్నమాట. శని యొక్క స్థానాలు అంటే పాపుల యొక్క స్థానాలు ఉంటాయండి, 3, 6, 11 ఈ స్థానాలు ఉంటే చాలా మంచిది. అష్టమంలో పాపగ్రహాలు ఉన్నా కూడా ఇబ్బందులు పెడతాయి. అయితే ఇక్కడ తులారాశి వాళ్ళకి 6వ ఇంట్లోకి శని రావటం వల్ల మహాయోగం అవుతుంది, చాలా మంచిది. పాపస్థానంలో ఉంటే మేలు చేస్తాడు. సంతానం విషయంలో బెంగ ఏమక్కర్లేదు. విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, చదువులు వీటికేం ఇబ్బంది రాదు. 4వ ఇంటికి అధిపతి శనియే కాబట్టి విలువైన వస్తువులు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి, అమ్మడానికి అనుకూలంగా ఉంది. శని 2.5 సంవత్సరాలు తులారాశికి మేలు చేస్తాడు, అందులో డౌటే లేదు.
గురువు ఇప్పటిదాకా వాళ్ళకి సప్తమంలో ఉన్న గురువు కాస్త అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు, అది మెయిన్. మరి గురువు శుక్రుడికి ఏమన్నా ఫ్రెండా అంటే కాదు, పరమశత్రువు. మరి ఈ శత్రువు ఎక్కడ ఉండాలి? శత్రు స్థానంలో ఉంటే మంచిది. అష్టమం అనేది అంత మంచిది కాదు. శత్రుస్థానం అంటే 3, 6 ఏదో అన్నాం కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ బంధువులకి అధిపతి గురువు, అలాగే ఆరోగ్యానికి అధిపతి గురువు అష్టమంలో పడడం వల్ల వీళ్ళకి ఆరోగ్యం పట్ల కొన్ని సమస్యలు, ఇబ్బందులు అన్నీ ఏర్పడ్డాయి గతంలో. కానీ అటువంటి గురువు ఇప్పుడు 9వ ఇంటికి వెళ్ళిపోయాడు. భాగ్యస్థితిలో ఉండడం వల్ల శని ఎలా ఫేవర్ చేస్తున్నాడో గురువు కూడా అంత గొప్పగా ఫేవర్ చేస్తున్నాడు. అంటే ఉపనయనాలు చేసుకోవడానికి, గృహప్రవేశాలు చేసుకోవడానికి, ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి తులారాశి వాళ్ళకి గ్రీన్ జెండా ఊపేశాడు 15 మే నుంచి. కాబట్టి తులారాశి వాళ్ళకి అన్ని శని గురువు మార్పు అద్భుతం జరుగుతుంది. ధర్మ మార్గంలో వెళ్తాం, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం, అత్తమామల్ని గౌరవంగా చూసుకోవటం, సమాజంలో చాలా ఉన్నత స్థితిలో అదృష్టవంతులు అవ్వడం అనేది అద్భుతంగా ఉంది. ఇకపోతే రాహు వచ్చేసి పంచమంలోకి వస్తున్నాడు. కాబట్టి ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా తీసుకోవటం, విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలంటే అనుకున్న టైంకి సీటు దొరక కొంచెం ఇబ్బంది అటు ఇటు అవ్వటం, ఇవన్నీ అధిగమించడానికి అవకాశాలు బాగున్నాయి. ఆ విధంగా తెలివి తక్కువ ఆలోచనలు కూడా కొన్ని తీసుకుంటాడు రాహు వల్ల ఈ తులారాశి వాళ్ళు, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల. ముఖ్యంగా కేతు వీళ్ళకి 11వ ఇంట్లో ఏకాదశ స్థానంలో రావటం వల్ల చాలా మేలు జరుగుతుంది. తీర్థయాత్రలు, దేవుడు దర్శనాలు, ప్రయాణాలు అన్నీ కూడా కేతు చాలా మేలు చేస్తాడు. మొత్తానికి తులారాశి వాళ్ళందరికీ మనం అనుకున్నట్టుగా ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 2, అవమానాలు 2 అని చెప్పేసి తులారాశికి మనం చెప్పడం జరిగింది. ఈ రాశి వాళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఫర్దర్గా ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం? మనకి వృశ్చిక రాశి అంటేనే మనకు కనబడేది ఏంటంటే కుజుడు అధిపతి ఈ రాశికి. ఈ రాశిలో మనకు ముఖ్యంగా విశాఖ 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తున్నారు. మరి వీళ్ళకి వృశ్చికం అంటే కుజుడికి మనం చెప్పాం కదా శని కాస్త శత్రువు అని. కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 4వ ఇంట్లో అర్ధాష్టమంలో ఉన్న శని కాస్త నేరుగా పంచమంలోకి వెళ్ళిపోయాడు 30వ తారీఖు. 2.5 సంవత్సరాలు అక్కడ ఉండబోతున్నాడు. అర్ధాష్టమ శని అంటేనండి తల్లి ఆరోగ్యంలో బెంగ, వ్యాపార భూత లావాదేవీలు, గొడవలు, ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా చాలా ఇచ్చాడన్నమాట ఆయన. ఇవన్నీ ఇప్పుడు తొలగిపోయాయి. పంచమంలోకి వెళ్ళేసరికి గత 2.5 సంవత్సరాలుగా లేనిది ఈసారి వృశ్చిక రాశి వాళ్ళకి మేలు జరుగుతుంది. మిశ్రమ ఫలితం వల్ల తల్లి ఆరోగ్యంలో డెవలప్మెంటు, ఆస్తి వివాదాలు తగ్గడము, బంధువులతో స్నేహితులతో పెద్ద విరోధాలు ఉండక కొంచెం తగ్గి ఉండడము అనేది కూడా ఈ శని ఇప్పుడు మేలు చేస్తున్నాడు. వృశ్చిక రాశికి ఇంకొక విషయం ఏంటంటే సప్తమంలో ఉన్న గురువు కాస్త 15వ తారీఖు మే నాడు అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎవరయ్యా ఈ గురువు? ఈ రాశికి ఏం చేస్తాడంటే ధనాధిపతి, సంతానానికి అధిపతి, తెలివితేటలకు అధిపతి, ప్రయాణాలకు అధిపతి, కుటుంబానికి అధిపతి, చదువులకు అధిపతి. ఆయన వెళ్ళి అష్టమంలో పడడం వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళకందరికీ అనేక రకాల చదువులో పిల్లలకి డెవలప్మెంట్ లేకపోవడం, ఆటంకాలు రావటం, ధన నష్టం జరగటం, ముఖ్యంగా సంతానాల విషయంలో చాలా బెంగ, వాళ్ళ ఉన్నత స్థితి, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా సంకటంలో పడబోతున్నాయి. కాబట్టి వాటికంతా కూడా చక్కటి పరిహారం అనేది జ్యోతిష శాస్త్రంలో ఉంది, అది తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు అర్ధాష్టమంలోకి వచ్చినాడు 4వ ఇంట్లోకి. సో రాహు వల్ల ఏదో శని అంత బాధ పెట్టకపోయినా కొంచెం వరకు రాహు బాధ పెడతాడు. అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం తల్లి ఆరోగ్యం పట్ల, అలాగే కొన్ని ఆస్తి వివాదాలు, వాటిలో కొన్ని చికాకులు అలా కంటిన్యూ అవుతుంటుంది. కానీ శని బాగా పక్కకి జరిగిపోవడం వల్ల తగ్గుతాయి. కేతు వీళ్ళకి కరెక్ట్గా దశమ స్థానంలో వెళ్ళాడు. 10వ ఇంట్లో వెళ్ళటం వల్ల కేతు ఉద్యోగంలో మార్పులు, చేర్పులు, గొడవలు. ఎవడో అండి మనం హాయిగా జాబ్ చేసుకుంటాం, పక్కన వచ్చి ఒకడు పుల్ల పెడుతుంటాడు. మనం బాస్ దగ్గరికి వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవడానికి ఎంతో ట్రై చేస్తాం, మధ్యలో వచ్చి వాడు మధ్యలో ఆటంకం పడుతున్నాడు శకునిలాగా. సో ఈ శకుని కానీ మీరు గుర్తించాలి. ఈ సంవత్సరాల పాటు శకుని ఉంటాడనమాట ఇక్కడ మీకు. సో ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కేతువుని మైండ్లో పెట్టుకొని మన మీద చాడీలు చెప్పేవాళ్ళు, మన పేరు ప్రఖ్యాతుల్ని పాడు చేసేవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళని మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు. వాళ్ళని మచ్చిక చేసుకోవడం మీకు మంచిది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు కొంచెం కఠినంగా ఉంటాయి. ఉన్న దాంట్లోనే సర్దుకొని ఉండడం అనేది కేతువు యొక్క ప్రభావం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి మంచిది. సో ఈ విధంగా మనం మొత్తం చూసుకున్నాం కదమ్మా. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14,
రాజ్యపూజ్యం 5, అవమానాలు 2 అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మనల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? అమ్మా, ధనుసు రాశి అంటేనే మనకు గురువు అధిపతి ధనుసుకి. అలాగే ఈ గురువు యొక్క ఆ రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఈ రాశి వాళ్ళకు చెందుతారనమాట. ఈ రాశికి గురువు అధిపతి అన్నాం. మరి గురువుకు శని మంచి ఫ్రెండే. ఎందుకంటే గురువు అంటే బ్రాహ్మణుడు, శని అంటే శూద్రుడు అని చెప్తారు, అంటే సేవకుడు అని అర్థం. ఇక్కడ శని 3వ ఇంట్లో ఉండి ఇన్ని రోజులుగా 2.5 సంవత్సరాలు పట్టిందల్లా బంగారం చేశాడు. అనేక రకాల ధన ఆదాయం, బంధువులతో మంచి మిత్రత్వం, స్నేహితులతో మంచి సహాయాలు, ధైర్యం, సహాయం చేసే గుణం అన్నీ ఇచ్చాడు. అనేక రకాల ధన ఆదాయం ఇచ్చాడు. అటువంటి శని ఇప్పుడు వెళ్ళి 4వ ఇంట్లో అర్ధాష్టమంలో పడిపోతున్నాడు. 30వ తారీఖు మార్చినాడు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే తల్లి ఆరోగ్యం పట్ల బెంగ పట్టుకుంటుంది. ఆస్తుల వివాదాలు, లేనిపోని భూ వివాదాలు, ఇంట్లో గొడవలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో శని అర్ధాష్టమంలో పరిహారం చేసుకోవడం మంచిది. 2.5 సంవత్సరాలు దీని ప్రభావం ధనుసు రాశి వాళ్ళ మీద ఉంటుంది. ముఖ్యంగా ఎంత గొప్ప శుభవార్త అంటే ధనుసు రాశి వాళ్ళకి 6వ ఇంట్లో ఆ యొక్క రాశ్యాధిపతి గురువు నానా కష్టాలు పడ్డాడు. 1 ఇయర్ శత్రు క్షేత్రంలో కూర్చున్నాడు. ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడు. శత్రువులు విజృంభించారు. అప్పుల రుణం పెరిగిపోతూ ఉంది. దానికి 15 మే నాడు ఎప్పుడైతే గురువు పక్కకి వెళ్ళిపోతున్నాడో మిథున రాశిలోకి, అప్పటి నుంచి 1 ఇయర్ పట్టిందల్లా బంగారమే. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా ఉండింది, మిస్అండర్స్టాండింగ్ అవన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. ఈ విధంగా గురువు సూపర్ అన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం కూడా గురువు వల్ల బాగా పెరుగుతుంది. శనికి మాత్రం పరిహారం చేసుకోవాలి. అలాగే శని 3వ ఇంట్లో ఉండి అనేక యోగం చేశాడన్నాం. ఆ ప్లేస్ని ఇప్పుడు రాహు తీసుకున్నాడు. రాహు ఎవరు? శని యొక్క ఛాయాగ్రహం. కాబట్టి శని ఇచ్చిన వరాలే ఇస్తాడు ఈయన. మంచి బంధువులు, మంచి స్నేహితులు, సహాయ చర్యలు పాల్గొనడం, తల్లి ఆరోగ్యం పట్ల కూడా ఎటువంటి బెంగ లేకుండా చూసుకునే అవకాశాలన్నీ కూడా బాగుంటాయి. ప్రమాదం ఏమీ లేదు. రాహు బాగా 3వ ఇంట్లో ఉండి బాగా యోగిస్తాడు. కేతు వీళ్ళకి 9వ ఇంట్లోకి వస్తున్నాడు. భాగ్యస్థానంలో కేతు ఉంటే తండ్రి ఆరోగ్యం, గురువుతో విభేదాలు, లేనిపోని గురువు మీద అపనమ్మకాలు, ఇవన్నీ కేతు చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనము అదృష్టం తగ్గించే పరిస్థితి కేతు ఉంది. కాబట్టి కేతు యొక్క పరిహారం కూడా చిన్నగా చేసుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానాలు 5గా మనకు చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి చిన్న చిన్న వివరాలు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళు దాన్ని పరిహారం చేసుకుంటే చాలా బాగుంటుంది. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు పరిహారాలు తప్పకుండా చెప్తాను తల్లి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి అంటేనే ఆ రాశి అధిపతి శని. శని అంటే ఆ రాశిలో మనకు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో ఈ పుట్టిన వాళ్ళు, శ్రవణంలో 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ మకర రాశిలోకి వస్తున్నారు. మరి ఈ శని ఆధిపత్యం వహిస్తున్నటువంటి మకర రాశికి శని ఫ్రెండ్ కాబట్టి ఎంత తమాషా చూడండి. 12 గ్రహాలలో వృషభ రాశికి అత్యంత యోగం అని చెప్పా. అలాంటి యోగము మకర రాశికి ఇచ్చాడు. 3వ ఇంట్లోకి శని వెళ్ళడం, తన ఇంటి ఓనరు, తన రాశ్యాధిపతి శని ఎప్పుడైతే 3వ ఇంట్లో మీనరాశిలో ఫ్రెండ్గా మామూలుగా వెళ్తున్నాడో పట్టిందల్లా బంగారమే. ధనం, విపరీత ధనయోగం, అనేక రకాల ధనయోగం, కుటుంబ సంతోషం, చదువులో టాప్ పొజిషన్, అనేక శుభాలు కూడా ఈ మకర రాశికి శని ఇవ్వబోతున్నాడు. 2.5 సంవత్సరాలు అన్నమాట. కాబట్టి అది చాలా గొప్ప విశేషం. రెండవది, ఈ రాశి వాళ్ళకి ధనస్థానం బాగుండి కుటుంబ స్థానం బాగుంటుంది. అనేక రకాల మేలు జరుగుతుంది. బంధువులు, స్నేహితుల యొక్క కలయిక ఇవన్నీ కూడా బాగా ఆత్మస్థైర్యాన్ని, బలాన్ని పెంచేస్తున్నాడు శని. గురువు కూడా వీళ్ళకి 6వ ఇంట్లో గురువు ఉన్నాడనమాట. 6వ ఇంట్లో ఇన్ని రోజులుగా 5వ ఇంట్లో ఉన్న గురువు అంటే పంచమ స్థానంలో ఉండి అనేక మనం అనుకుంటున్నాం ఎవరన్నా సరే, ఏమండి మకర రాశికి 5వ ఇంట్లో గురువు కదండి, ఇంతవరకు ఉంది, ఇప్పుడు 6వ ఇంటికి వస్తున్నాడు, నష్టమా అని. అసలు తప్పు ఏంటంటే 6వ ఇంటికి వస్తేనే మేలు. ఎందుకంటే ఈ మకర రాశికి గురువు మహాపాపి, 12వ ఇల్లు 3వ ఇల్లు అధిపతి. ఆయన 6వ ఇంటికి రావడం మహాయోగాన్ని ఇస్తాడు. శత్రువులు నశిస్తారు, అప్పులు తీరుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ముఖ్యంగా ఖర్చు అదుపులో ఉంటుంది, బాగా అదుపులో ఉంటుంది అన్నమాట ఈ రాశి వాళ్ళకి. తర్వాత వీళ్ళ బంధువులకి, స్నేహితులకి వీళ్ళు చాలా క్లోజ్ అయ్యి అందరి కోఆపరేషన్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పేసి ఈ గురువు మనకి చాలా బెటర్ చేశాడనమాట. అది కూడా అందుకే పొరపాటున ఎవరైనా అయ్యో పంచమంలో ఉన్న గురువు కాస్త 6వ ఇంటికి వెళ్ళాడు ఏమవుతుందో అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే, మీ మకర రాశి వాళ్ళకి పుష్కలంగా గురు బలం ఉంటుందన్నమాట ఈ సంవత్సరం అంతా. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి రాహు కానీ చూసుకుంటే 2వ స్థానంలో 2వ ఇంట్లోకి వచ్చాడు. అంటే ఏంటంటే కొంచెం ధనాన్ని దుబారా చేయటం,
ధన నష్టం, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, లేనిపోని కలహాలు, పనికిరాని ఏదో అంటారు కదా ఎక్కువ అన్ని చేసేది అన్నట్టుగా అలా చేస్తారనమాట. అలా పిల్లల చదువులో కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు కాస్త డీవియేట్ అవ్వటం, లేనిపోని కొత్త కొత్త ఆప్షన్స్ వాళ్ళకి ఇవ్వటం వల్ల కూడా చదువులో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ధన నష్టాన్ని నివారించాలి, కుటుంబ సంతోషం కోసం అందరూ పాటుపడాలి మకర రాశి వాళ్ళు. ముఖ్యంగా వీళ్ళకి కేతు 6వ ఇంట్లోకి రావటమే మహా విశేషం. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే 6వ ఇంట్లో కేతు రావడం అంటే ఇక పట్టిందల్లా బంగారమే. కేతు కూడా చాలా మేలు చేస్తాడు 6వ ఇంట్లో. అనేక శుభకార్యాలు, అనేక తీర్థయాత్రలు, దేవుడు దర్శనాలు, అనేక రకాల భక్తి విషయాలన్నీ కూడా కేతు చూసుకుంటాడు. కాబట్టి చాలా మంచిది. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజ్యపూజ్యం 4, అవమానాలు 5 అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం అంతా ఈ రాశి వాళ్ళకి సూపర్గా ఉంటుంది. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఓకే అమ్మా, ఇంతకుముందు మనం అన్నాం కదా మకర రాశి వాళ్ళకి శని అధిపతి అని, అలాగే కుంభరాశి కూడా శని అధిపతి అన్నమాట. సో కుంభరాశికి శని ఆధిపత్యం నెత్తి మీద మనకు మే మంత్లో ఎండ వస్తే ఎలా ఉంటుందండి, ఉక్కిరి బిక్కిరి 12 అయితే రోడ్లంతా ఖాళీ అయిపోతుంది. సాయంకాలం 4-5 దాకా మన మనుషులు కనపడరు. అలాంటి సూర్యుడు ఎట్లా భయంకరంగా ఉంటాడో శని అలా నెత్తి మీద కూర్చుంటాడు అనమాట. ఆ బాధ నుంచి కుంభరాశి వాళ్ళని నెట్టేశాడు పక్కకి 30వ తారీఖు నుంచి. 2వ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఏళ్ళనాటి శని చివరి దశలో ఉన్నదన్నమాట. మొదటి దశ మకర రాశిలో 2.5 సంవత్సరాలు, కుంభరాశిలో 2.5 సంవత్సరాలు అయిపోయింది. 3వ దశలోకి వచ్చాడు. ఇది పోతూ పోతూ మేలు చేస్తాడు. శని ఎంత కూడా అపకారం చేయడు. అందులో కుంభరాశి అంటే శని అధిపతి కాబట్టి తన బిడ్డలకి తాను ఎట్లా అన్యాయం చేస్తాడు చెప్పండి. కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఈ కుంభరాశి వాళ్ళకి గతంలో కన్నా శని మేలు చేస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ధన నష్టం, ద్వితీయ స్థానం అంటే శని, ధన నష్టం, కుటుంబంలో అసౌకర్యం, చదువులో పిల్లల యొక్క డెవలప్మెంట్ తగ్గడం లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. అలాగే ఎప్పుడైతే కుంభరాశి రాశి వాళ్ళకి శని ద్వితీయంలోకి వచ్చాడో విపరీత ధన ఖర్చు ఉంటుంది. ఖర్చు విపరీతంగా, పనికిరాని ఖర్చులు ఎక్కువ చేస్తారన్నమాట. అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి చతుర్థ స్థానం అంటే 4వ ఇంట్లో ఉన్న గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మిథున రాశిలోకి వెళ్తే ఏమవుతుంది అంటే 4వ అంటే అర్ధాష్టమ గురువు మంచిది కాదు. అందులో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. మరి కుంభరాశికి ఏమవుతాడు గురువు అంటే వ్యాపారానికి అధిపతి, ధనానికి అధిపతి. ఆయన ఇప్పుడు పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు. 15వ తారీఖు మే నుంచి సంవత్సరం పాటు అక్కడే ఉండబోతున్నాడు. విపరీత ధనయోగం ఉంటుందండి కుంభరాశి వాళ్ళకి. మంచి ధనయోగం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా కుటుంబ సంతోషాలు ఎక్కువ ఉంటాయి. అలాగే పిల్లల చదువులో కూడా గురువు మంచి డెవలప్మెంట్ ఇస్తాడు. వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారని చెప్పేసి కూడా గురువు బలం మనకి కుంభరాశి వాళ్ళకి చెప్తున్నాడు. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి నెత్తి మీద రావు వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు. మరి శని ఎలా కూర్చున్నాడు, రావు ఏం చేస్తున్నాడు, ఊకి తిప్పటం, తిరగటం, కాళ్ళకి చక్రం కట్టుకున్నాడు. వీడు ఏం బాబా ఇంట్లో ఊళ్ళు తిరుగుతున్నాడు, ఎంతసేపటికి విదేశాలకు వెళ్దామా, లేని పని కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాడు వీళ్ళకి. సో ఈ విధంగా లగ్నంలోకి ఎప్పుడైతే నెత్తి మీదకి రావటం వల్ల 18వ తారీఖు మే నుంచి బాగా ప్రయాణాలు, తిరగడం, తిప్పటం ఉంటాయి. నోట్లో మాటలు కూడా కొంచెం కఠినంగా ఉంటాయి అన్నమాట రావు వల్ల. అవి కొంచెం కంట్రోల్ చేసుకోవడం మంచిది. మళ్ళీ కేతు సప్తమంలో వచ్చాడు, పెళ్ళంతో గొడవ. ఈ భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్, లేనిపోయిన చిన్న చిన్న విషయాలకు ఎవరో వాళ్ళు అది చెప్పారు, వీళ్ళిద్దరు బాగానే ఉంటారు. చెప్పిన వాళ్ళే అత్త తోడికోడలు ఏడ్చిందని చెప్తారు. అత్త కోపడింది కాదు, తోడికోడలు ఏడ్చినందుకని లేనిపోని గొడవలు, చిన్న చిన్న చికాకులు అవన్నీ ఉంటాయి. అవన్నీ కంట్రోల్ చేసుకొని పెళ్ళి కాని వాళ్ళు ఆలోచిస్తూ మెల్లగా ఉండాలి. కుంభరాశి వాళ్ళు తొందరపడితే పనికిరాని సంబంధాలు వచ్చి మళ్ళీ డైవర్సులు, గొడవలు అవుతాయి. ఎందుకంటే కేతు ఉన్నాడు కాబట్టి మంచిగా ఆలోచించి జాతకాలు చూపించి సమయం బాగుంది, మనకి సప్తమంలో కేతు ఉన్నాడు, వివాహంలో భంగపాటు, భార్యాభర్తల మధ్య గొడవలు పెడతాడు. కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఉండాలండి. కేతు సప్తమంలో ఉండడం మంచిది కాదు. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ ఉంటే పార్ట్నర్షిప్ కలిసి రాదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జాతకంలో తప్పకుండా తెలుసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానాలు 5గా ఈసారి చెప్పడం జరిగింది. మిగతా గ్రహాల విషయాల్లో డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పండి. గురుగారు, ఈ సంవత్సరం మీన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి? ముఖ్యంగా మనం అనుకున్నాం కదా వృషభ రాశి వాళ్ళకి చాలా గొప్పగా ఉంది, మనకి మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అని. ఆ విషయానికి వస్తే ఏదైనా నెగిటివ్ ఉందంటే మనం సింహరాశికి చెప్పాము. అష్టమంలో శని వచ్చి కూర్చుంటున్నాడు 2.5 సంవత్సరాలు. అంతకంటే ఎక్కువగా మీనరాశికి నెత్తి మీద వచ్చి కూర్చున్నాడు శని. అలాగంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది కుంభరాశిలో. ఇప్పుడు మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మేషరాశిలో 2.5 సంవత్సరాలు. మీనరాశి వాళ్ళకి బాగా శని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నమాట. మంచి ఎండలో మనం ఉన్నట్టుగా. అయితే ఈ శని నెత్తి మీద కూర్చోవడం వల్ల ఏంటి నష్టం అంటే వ్యాపారంలో అనూహ్యమైన నష్టం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేక్షకులు. ఎందుకంటే నేను చెప్పడం కాదు, మీనరాశిలోకి శని ఎంటర్ అయ్యాడంటే వ్యాపారంలో తీవ్ర నష్టం, రియల్ ఎస్టేట్లో భంగపాటు,
ఆ మీనరాశి వాళ్ళకి. తర్వాత ఆయిల్ వ్యాపారంలో, ఆటోమొబైల్ వ్యాపారంలో, సిమెంటు, కాంక్రీటు వ్యాపారం, గృహ నిర్మాణాలు, రియల్ ఎస్టేటు అన్నీ కూడా చాలా కఠినంగా ఉండబోతాయి మీనరాశి వాళ్ళకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. అలాగే ఏలినాటి శని ప్రభావం వల్ల నెత్తి మీద కూర్చుంటే కర్మ ఫలదాత మొత్తం కడిగేస్తుంటాడు. కడగడం అంటే మిమ్మల్ని వేసి ఉతకి ఆరేయడమే. కాబట్టి ఈ గురువుకు సంబంధించినటువంటి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే పూర్వభద్ర మొదటి పాదంలో, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా శనిగ్రహ పరిహారం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా గురువు వీళ్ళకి ఆ రాస్యాధిపతి, మీనరాశికి అధిపతి గురువు అనమాట. ఆయన 3వ ఇంట్లో ఉండి నానా కష్టాలు పెట్టాడు 1 ఇయర్. ఆయన మనకి ఉపశమనం ఇస్తున్నాడు. 4వ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, మిథునంలోకి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నాడు, మనకు గతంలో ఉన్న బంధువులతో గొడవలు, రిలేషన్ ప్రాబ్లమ్స్, లేనిపోని భయాలు, అన్నీ దురదృష్టం, ముఖ్యంగా ఉద్యోగంలో నానా కష్టాలండి, అవన్నీ తొలగిపోయేటువంటి పరిస్థితి వీళ్ళకి ఇప్పుడు గురువు మంచి పని చేశాడు. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు మంజూరు అవ్వటాలు అన్నీ సూపర్ అన్నమాట. మీనరాశి వాడికి గురువు మేలు చేస్తున్నాడు. అలాగే ఉద్యోగంలో మంచిది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. కానీ ఏలినాటి శని వల్ల అనుకోని ఆపదలు, యాక్సిడెంట్లు, దెబ్బలు, అనారోగ్యము, ధన నష్టము, వ్యాపార నష్టము ఇవన్నీ జరగకుండా ఉండడానికి 2.5 సంవత్సరాలు శనికి వీళ్ళందరూ పరిహారం చేసుకోవాలి. గురు భయం ఏమీ లేదు, మంచిదయ్యింది గురువు వల్ల. ముఖ్యంగా రాహు వచ్చేసి 12వ ఇంట్లోకి రావడం ఇదొక అద్భుతం అన్నమాట. మళ్ళీ ఈ రాశి వాళ్ళకి 12వ ఇంట్లోకి రాహు రావడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. రాహు కేతు 6వ ఇంట్లోకి వస్తున్నాడు. వీళ్ళిద్దరూ చాలా మేలు చేస్తారన్నమాట అనేక రకాలుగా ఈ రాశి వాళ్ళకి. కాబట్టి గొడవలు ఏం లేవు, ఇబ్బంది ఏం లేదు. అన్నీ శని చాలా ఇబ్బంది పెట్టాడు, గురువు మేలు చేశాడు, రాహు కేతువులు ఇద్దరు కూడా మంచి చేస్తున్నారు. కాబట్టి మిగతా గ్రహాలు, మిగతా విషయాలు ఏదైనా ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ సంవత్సరం మీ యొక్క మీనరాశి వాళ్ళకి ఆదాయం కానీ చూసుకుంటే 5, వ్యయం 6, రాజ్యపూజ్యం 3, అవమానాలు 1గా కనిపిస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి అది తీవ్రమైన ప్రభావం, లాంగ్ టైం కాబట్టి ఖచ్చితంగా పరిహారాల కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు వీలైన పరిహారాలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తానమ్మా. అలాగే గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం తల్లి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ.